హలో సోనా, మీ వదిన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. ఈ వయసులో నేను ఎక్కడికి పోవాలి? ఏమంటున్నావమ్మా? వదినకి ఎంత ధైర్యము? ఆగు, నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, వదిన ఎక్కడా? వదిన ఎక్కడున్నారు? వదిన, అరే సోనా, నువ్వెప్పుడు వచ్చావు? రా కూర్చో. నేను ఇక్కడికి కూర్చోడానికి రాలేదు. అసలు మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? మా అమ్మని ఇంట్లో నుంచి వెళ్ళకొడతావా? అది కూడా ఈ వయసులో. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? నువ్వెలా ఇంట్లో నుంచి మీ అత్తామామని వెళ్ళగొట్టావో నేను కూడా మీ అమ్మని వెళ్ళగొడుతున్నాను. మా అత్తమామ మంచి వాళ్ళు కాదు, కానీ మా అమ్మ చాలా మంచిది. ఛీ, ఇన్నంటుంటే నవ్వుతున్నావా? నవ్వుతున్నా. నీలాంటి కోడళ్ళని చూస్తే నవ్వురాక ఏమొస్తుంది? మీ అత్త మంచిది కాదు, కానీ మీ అమ్మ మంచిది. నేను కూడా నీలాగే ఆలోచిస్తున్నాను. మా అత్త కూడా మంచిది కాదు, కానీ మా అమ్మ చాలా మంచిది. ఈ విధంగా ఆలోచిస్తే నువ్వు చేసేదే నేను చేస్తున్నాను కదా, మన ఇద్దరం కరెక్టే కదా. సోనా, వదిన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టట్లేదు అంటే అర్థం కావట్లేదమ్మా. నువ్వు మీ అత్తామామల పట్ల చేసేది నాకు తెలిసింది. అత్తామామలు ఎలాంటి వారైనా కావచ్చు, కానీ వారికి సేవలు చేయడం కోడలి బాధ్యత. మీ వదిన నన్ను ఎలా చూసుకుంటుంది? నువ్వు మీ అత్తామామల పట్ల ఎలా ఉంటున్నావో మీ వదిన కూడా నా పట్ల అలానే ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? మీ వదిన మాత్రం మీ అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి సేవలు చేయాలి, కానీ నువ్వు మాత్రం మీ అత్తామామల్ని ఎల్లగొడతావు. ఇదేం న్యాయం? నీకు బుద్ధి చెప్పడానికి నేను మీ వదిన కలిసి ఈ నాటకం ఆడాము. సారీ అమ్మా, సారీ వదిన, నాకు బాగా బుద్ధి చెప్పారు. నేను వెళ్ళి మా అత్తయ్య వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేసుకుంటాను.